పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. శుక్రవారం యేసు ప్రభు కల్వరి వైపు చూస్తూ, ఆయన హృదయం వైపు చూస్తూ మోకరించి దివ్య సప్రసాద నాదుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుంటూ ఈ దినం కూడా మనకు కావలసిన అనుగ్రహముల కోసం ప్రార్థన చేద్దాం. లెట్స్ ఆల్ నీల్ డౌన్ టు ఇన్వైట్ ద హోలీ యూకరిస్టిక్ లార్డ్. తండ్రి దేవమిమ్మే మేము ఆరాధించుచున్నాము, యేసురాజమిమ్మే మేము ఆరాధించుచున్నాము. తండ్రి దేవమిమ్మే మేము ఆరాధించుచున్నాము, యేసురాజమిమ్మే మేము ఆరాధించుచున్నాము. పావనాత్ముడా నీకే ఆరాధన, త్రియేక దేవా ఆరాధన. తండ్రి దేవమిమ్మే మేము ఆరాధించుచున్నాము, యేసురాజమిమ్మే మేము ఆరాధించుచున్నాము. పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, దైవ సన్నిధిలో కూర్చొని ఈ 3 రోజులు మనకు ప్రాముఖ్యమైన రోజులు. ఈరోజు శుక్రవారం, రేపటి దినం శిలువ మహోత్సవం, ఎల్లుండి వ్యాకుల మాత పండుగ. ఇలా 3 రోజులు కలిసి కృపా దినములుగా దేవుడు మనందరికీ దయచేయునుగాక. దీస్ 3 days of blessings for us. Today being Friday, tomorrow we celebrate exaltation of the cross, and day after tomorrow we celebrate a mother of sorrow. Let us make use of this Triduum, 3 days of grace-filled days. ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు ఈ 3 రోజులకు దేవుని యొక్క దీవెనల కొరకై ప్రార్థిస్తాం. సందీప్ డేవిడ్ జాషువా నిన్నటి దినం జన్మదినోత్సవం కొనియాడి ఉండగా దేవుని దీవెనల కొరకు సందీప్ డేవిడ్ ఉద్యోగంలో ప్రమోషన్, అమూల్య వందన మంచి ఆరోగ్యం, బెటర్ జాబ్ వచ్చినట్లుగా, గృహం అమ్ముడుపోనట్లుగా, డావియన్ అబ్రహాం డేవిడ్ జాషువా బంగారు భవిష్యత్తు కొరకు, హృదయమేరి ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. నిన్నటి దినం జన్మదినోత్సవం కొనియాడినటువంటి సందీప్ డేవిడ్ జాషువా, హ్యాపీ బర్త్డే టు యూ, గాడ్ బ్లెస్ యూ. అలాగే పులివర్తి వెంకటరమణ గారి ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా, చీరాలలో ఉన్న పొలంలోని ఆటంకాలు తొలగిపోనట్లుగా, పొలం త్వరగా అమ్ముడుపోనట్లుగా, శ్రీనివాస్ మంచి ఆరోగ్యం, లక్ష్మి శృతి సంతానవరం బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి మంచి ఆరోగ్యం, మంచి జీవిత భాగస్వామి కొరకు ఈ ప్రోగ్రాంని ఎడతెగక చేస్తున్నటువంటి ఈ బిడ్డను ఆశీర్వదిస్తూ దేవుడు దీవించాలని, ఎల్ కమలాకర్రావు కుటుంబ బంధకాల నుండి, కీడుల నుండి విడుదల, మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. తిరుమల రెడ్డి అనిల్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఇంగ్లీష్ వాడకంలో పాల్గొంటున్న బిడ్డలపై రాబోయే దినములలో ఇక్కడ బయట మన ప్రయాణములలో ప్రోగ్రామ్స్ అన్నింటినీ ప్రభు ఆశీర్వదించమని మన భక్తితో ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళువికి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోక తండ్రి వైపు చూస్తూ, పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు
మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఒక ప్రేయర్ చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు పౌలు గారు ఎఫెసీ 3:19. మనం కూడా ఆయనతో కలిసి దీన్ని ప్రార్థనగా మార్చుకొని మనకు ప్రవచన రూపంలో క్లెయిమ్ చేసుకుందాం. ఇట్స్ మేకింగ్ ఎ ప్రేయర్. ఎఫెసియన్ చాప్టర్ 3:19. దేవుని ప్రేమను సంపూర్ణముగా ఎరుగుట అసాధ్యము, అయినను మీ గృహణ శక్తిని మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకొని దేవుని పరిపూర్ణతలో సంపూర్ణముగా నింపబడుదురుగాక అని చెప్తూ ఉన్నాడు. ఈజ్ గ్రీటింగ్ అస్ సేయింగ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డిస్క్రైబ్ అబౌట్ ద లవ్ ఆఫ్ గాడ్, yet with all that is possible we will comprehend the love of God and we will in fullness receive and be filled with the love of God. That's a prayer Paul is making for each one of us. మత్తయి 8:17 ఆయన మన బలహీనతను తనపై వేసుకొని మన రోగములను తానే భరించను కావున ఇప్పుడు భరించలేకపోతున్న రోగ బాధల నుండి ఈ పాట పాడినప్పుడు అందరి రోగం నుండి దేవుడు విముక్తిని దయచేయునుగాక. మాథ్యూ 8:17 బైబిల్ సేస్ హీ క్యారీడ్ ఆల్ అవర్ ఇన్ఫర్మిటీస్, ఆల్ అవర్ ఇనిక్విటీస్, అండ్ బై దాట్ హీ బోర్ అవర్ సిక్నెస్. లార్డ్, హీ బోర్ ఇట్. యూ డోంట్ వాంట్ us to bear all kinds of sufferings and sickness. Take it away, Lord. That's our prayer. పాడుదాం. స్వస్థత కోసం ఈ మొదటి గుర్తులో ప్రార్థిస్తాం. కలువరి ప్రేమ, కనికర ప్రేమ, సిలువలో ప్రేమ, జీవమిచ్చు ప్రేమ. కలువరి ప్రేమ, కనికర ప్రేమ, సిలువలో ప్రేమ, జీవమిచ్చు ప్రేమ. నా యేసుని ప్రేమ నన్ను మార్చు ప్రేమ, నా యేసుని ప్రేమ నన్ను మార్చు ప్రేమ. నా పరమ తండ్రి ప్రేమ ఎంత గొప్ప ప్రేమ, నా పరమ తండ్రి ప్రేమ ఎంత గొప్ప ప్రేమ. నా రోగములను భరించిన ప్రేమ, నా వ్యసనములను వహించిన ప్రేమ. నా రోగములను భరించిన ప్రేమ, నా వ్యసనములను
వహించిన ప్రేమ. నా దోషములను మోసిన ప్రేమ, నా దోషములను మోసిన ప్రేమ. సమాధాన శిక్షను పొందిన ప్రేమ, సమాధాన శిక్షను పొందిన ప్రేమ. కలువరి ప్రేమ, కనికర ప్రేమ, సిలువలో ప్రేమ, జీవమిచ్చే ప్రేమ. ప్రతి రోగం మన నుండి తొలగిపోవునుగాక. ఆమేన్. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఎవరన్నా మనల్ని దెబ్బ కొడితే, దెబ్బ కొట్టిన మాటలు పలికితే తిరిగి మనం కొడతాం. అలాంటి లోకం ఇది. కానీ యేసు ప్రభు దెబ్బల ద్వారా మనందరినీ స్వస్థపరచే దేవుడు. యెషయా 53:5. Somebody will try to pour and cast every burden upon others, but he carries our burden, and he in spite of we wounding him, he makes those wounds that we inflict on him as our healing for us. Yes, అందుకే మనం ఇలా పాడబోతున్నాం యెషయా 53:5. పాపములను భరించిన ప్రేమ, అధిక క్రమములను క్షమించిన ప్రేమ, దెబ్బలచే స్వస్థతనిచ్చే ప్రేమ, తిరుగుబాటును విన్నవించు ప్రేమ. పాడుదాం. He is a God who takes all the wounds we commit on him as our healing. ప్రార్థిస్తాం. నా యేసుని ప్రేమ నన్ను మార్చు ప్రేమ, నా యేసుని ప్రేమ నన్ను మార్చు ప్రేమ, నా పరమ తండ్రి ప్రేమ ఎంత గొప్ప ప్రేమ, నా పరమ తండ్రి ప్రేమ ఎంత గొప్ప ప్రేమ, నా పాపములను భరించిన ప్రేమ, నా అతిక్రమములను క్షమించిన ప్రేమ, నా పాపములను భరించిన ప్రేమ, నా అతిక్రమములను క్షమించిన ప్రేమ.
తన దెబ్బలచే స్వస్థతనిచ్చు ప్రేమ, తన దెబ్బలచే స్వస్థతనిచ్చు ప్రేమ, నా తిరుగుబాటును విన్నవించు ప్రేమ, నా తిరుగుబాటును విన్నవించు ప్రేమ, నా యేసుని ప్రేమ నన్ను మార్చు ప్రేమ, నా యేసుని తండ్రి ప్రేమ ఎంత గొప్ప ప్రేమ. మరొకసారి అతిక్రమములను భరించిన ప్రభు ద్వారా పాపశాపం తొలగిపోవాలని ప్రభుని ప్రార్థిస్తాను. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కుడి చేతిలో మణికట్టు భాగంలో ఒక వ్యక్తికి ఏదో ఒక సమస్య వచ్చేసి దానికోసం అన్ని రకముల ట్రీట్మెంట్ తీసుకుంటున్నావు. ఇప్పుడు దేవుడు నిన్ను తాకి స్వస్థపరుస్తున్నాడు. ఇంటర్నల్ బ్లీడింగ్ ఒక అవయంలో జరుగుతున్న ఒక వ్యక్తికి ప్రభు ఇప్పుడు స్వస్థతను దయచేస్తూ ఉన్నాడు. కుడి ఎడమ కాల్లో వెనుక భాగంలో ఎప్పుడు దురదతో బాధపడుతూ అలర్జీలాగా వస్తున్న ఒక వ్యక్తిని, స్త్రీని దేవుడు తాకుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, సిలువలో భరించలేని బాధ అప్పుడు కూడా విజ్ఞాపన ప్రార్థన మన కోసం చేస్తున్నాడు. మనం ఆరోగ్యంతో ఉంటే కూడా మనం చేయలేకపోతున్నాం. అటువంటి భయంకరమైన స్థితిలో, వేదనలో, క్రూరమైన మరణము అనుభవించే సమయంలో, రక్తము దారదారగా కారుతున్నప్పుడు యేసు ప్రభు మన కోసం విజ్ఞాపన ప్రార్థన చేశాడు. He always intercedes for us. While on the earth he was prayed, while on the cross he prayed, while he went back to heaven he prays. లోకంలో ఉన్నప్పుడు విజ్ఞాపన, సిలువలో విజ్ఞాపన, ఇప్పుడు ఎడతగక పరలోకంలో విజ్ఞాపన మన కోసం చేస్తున్న దేవుడు. లూకా 23:42లో ఒక దొంగ ఏడుస్తాడు, నన్ను జ్ఞాపకం చేసుకొని. అప్పుడు ఒక విజ్ఞాపన, ప్లీజ్ రిమెంబర్ మీ, ఎ గుడ్ థీఫ్ క్రైడ్. ఈవెన్ దేర్ హీ ప్రేయిడ్, ఇంటర్సెడ్ ఫర్ హిస్ టు హిస్ ఫాదర్, ఫర్గివ్ హిమ్ డాడీ, అండ్ హీ విల్ రీచ్ హిమ్ విత్ అ పాస్పోర్ట్ వీసా, వితౌట్ వీసా అండ్ పాస్పోర్ట్ టు హెవెన్. అటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. లూకా 23:43 పాడుదాం, స్తుతిద్దాం. ఈరోజు ఈ శుక్రవారం పరలోకం మన కోసం కూడా తెరవబడునుగా. ఆమేన్. Let the heaven open as we sing this hymn. ఆమేన్. కలువరి ప్రేమ, కనికర ప్రేమ, సిలువలో ప్రేమ, జీవమిచ్చు ప్రేమ.
కలువరి ప్రేమ కనికర ప్రేమ, సిలువలు ప్రేమ జీవమిచ్చు ప్రేమ. పరిశుద్ధ రక్తము కాచిన ప్రేమ, సిలువలో నాపై జాలి చూపు ప్రేమ. పరిశుద్ధ రక్తము కార్చిన ప్రేమ, సిలువలో నాపై జాలి చూపు ప్రేమ. నా విజ్ఞాపన మన్నించు ప్రేమ, నా విజ్ఞాపన మన్నించు ప్రేమ. తనతో పరలోకం నన్ను చేర్చు ప్రేమ, తనతో పరలోకం నన్ను చేర్చు ప్రేమ. నా యేసుని ప్రేమ నన్ను మార్చు ప్రేమ, నా పరమ తండ్రి ప్రేమ ఎంత గొప్ప ప్రేమ. మన కోసం విజ్ఞాపన యేసు ప్రభు చేస్తే ఎంత గొప్ప కార్యం జరుగుతుందో ఊహించండి, ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ రోజులలో ఎప్పుడో ఒకసారి ఫైర్ యాక్సిడెంట్ అని చెప్పాను. నిన్న ఒక తమిళనాడులో ఒక హాస్టల్లో మరి గ్యాస్ స్టవ్ బ్లాస్ట్ అయిపోయి 2 పిల్లలు ఆల్రెడీ చనిపోయారండి. తర్వాత కొంతమందికి మరి భయంకరమైనటువంటి వేదన అని చెప్తున్నారు. మనం బాగా ప్రార్థన చేయాలి. ఏదైనా ప్రభు చెప్తే దాన్ని ఆపటానికి ముందు చెప్తున్నాడు. మనం జాగ్రత్తగా మన కుటుంబాలను కాపాడుకుందాం, ప్రజలను కాపాడుదాం. ఆ గొప్ప బాధ్యతను ఈ ప్రార్థన 3 గంటల ప్రార్థన ఎడతెగక జరుగుతుందంటే కిరణాల క్రింద ప్రజలు రావటానికి ఈరోజు కూడా ప్రార్థిస్తాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తూ ఉన్నాను. మీకు నేను సమర్పిస్తూ ఉన్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును ప్రజలందరి యొక్క భవిష్యత్తును
పెట్టును మీ హస్తములందు ఉంచుచున్నాను. మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును దివ్య వాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును ఆంధ్ర తెలంగాణ మా సహోదరి సహోదరులందరినీ ఆంధ్ర తెలంగాణ మా సహోదరి సహోదరులందరినీ సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడులో నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితములో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరి సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యూ. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యూ. పునీత ఫాస్టినా గారు మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా ప్రే ఫర్ us. దయచేసి ఈ 3 రోజులు బాగా ప్రార్థనలో గడపండి. ఈ విల్లింకను అందరికీ పంపండి. ఈరోజు శుక్రవారం, రేపు యేసుప్రభు శిలువ మహోత్సవం, ఎల్లుండి వ్యాకుల మాత పండుగ. ప్రార్థనలో గడపండి. అనేక మంది వ్యాకులముతో దుఃఖముతో బాధలతో శిలువను మోయలేకపోతున్నారు. వాళ్ళందరి కోసమే ముత్తంగి సెంటర్లో ప్రతి నెల ఉడకాలు జరుగుతున్నాయి. ఇంగ్లీష్ ఉడకం జరుగుతుంది. మళ్ళీ సెప్టెంబర్ 23 నుంచి 27 వరకు, 23 సాయంత్రం నుంచి 27 సాయంత్రం వరకు తెలుగు భాషలో ఉడకం ఉన్నది. మరి ముఖ్యంగా కపుల్స్ అండ్ చిల్డ్రన్ retreat is October 1st evening to October 4th evening. Keep booking that rooms because you may not get it afterwards. అక్టోబర్ 1 తారీఖు నుంచి సాయంత్రం నుంచి అక్టోబర్ 4వ తారీఖు వరకు సాయంత్రం వరకు దంపతుల పిల్లల ఉడకం కూడా సిద్ధమవుతుంది. పిల్లలంటే 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు దంపతులతో వస్తున్న పిల్లలు చిన్న పిల్లలు అయితే అడ్మిట్ చేసుకుంటారు. ప్లీజ్ ముందుగానే బుక్ చేసుకోండి. వచ్చేవాళ్ళు తప్పనిసరిగా ఆధార్ కార్డు జెరాక్స్ మీరు తీసుకొని రావాలని మనవి చేస్తున్నాం. ఈ విషయాన్ని అందరికీ తెలియచేయండి. మది కరిగి చెయ్యి చాచి స్వస్థపరిచే ప్రేమ, కాపరిలేని ప్రజలను చూచి కనికరించే ప్రేమ, చెదరిన మంద మమ్మలను చేరదీసే ప్రేమ, గుండె చెదరిన వారిని ఓదార్చే ప్రేమ, అన్నీ కూడా వాక్యమే. మత్తయి 9:36, 1 పేతురు 2:24, మరి 147వ కీర్తన 3వ వచనం. All these are promises and prophecies of God. The Lord moves with compassion to those people, sheep without the shepherd, Matthew 9:36, and he is worried about the scattered sheep, 1 Peter 2:24, and he also is concerned to become very close to the broken hearted, Psalm 147:3. పాడదాం. ఈ 3 కార్యములు ప్రభు మీ ఇంటిలో జరిగించునుగాక. ఆమేన్. మది కరిగి చేయి చాచి స్వస్థపరచే ప్రేమ, కాపరి లేని ప్రజలను చూచి కనికరించే ప్రేమ. మది కరిగి చేయి చాచి స్వస్థపరచే ప్రేమ, కాపరులేని ప్రజలను చూచి కనికరించే ప్రేమ. చెదరిన మందమమ్ములను చేరదీసే ప్రేమ, చెదరిన మందమములను చేరదీసే ప్రేమ, గుండె చెదరిన వారిని ఓదార్చే ప్రేమ, గుండె చెదరిన వారిని ఓదార్చే ప్రేమ. నా యేసుని ప్రేమ నన్ను మార్చు ప్రేమ, నా పరమ తండ్రి ప్రేమ ఎంతో గొప్ప ప్రేమ. అదే జాలి మన మీద చూపమని ఈ గుర్తులో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా
మా మీదను నిస్సహాయ స్థితిలో పోరాడుతున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వరదల వలన ఇంకా బాధలలో ఉన్న కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పేదరికంలో ఉన్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పిల్లల విషయంలో సెటిల్మెంట్ కాలేదని ఏడుస్తున్న తల్లిదండ్రుల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను విడిపోయిన కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అద్భుతాల కోసం వేచి ఉన్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మాటలు వినని పిల్లలు, దానికి లోబడి వేదనతో దుఃఖముతో ఉన్న తల్లిదండ్రుల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను జాబ్ కోసం ప్రమోషన్ కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 24/7 మా కోసం ప్రార్థిస్తున్న 24/7 DMI గ్రూప్ మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కుటుంబాలలో సేఫ్టీ లేదు. ఈ రోజుల్లో అనేక మందికి ఇబ్బందులు జరుగుతున్నాయి. ఒకప్పుడు ఎంత ప్రేమతో ఉన్న కుటుంబాలు విడిపోతున్నాయి. చాలామంది పిల్లలు తప్పుదారులు వెళ్ళిపోతున్నారు. తర్వాత లాస్ట్ మినిట్లోనే తల్లిదండ్రులకు తెలుస్తుంది. ఆ లోపల వేదన, దుఃఖం ఇవన్నీ కూడా గుండె చెదిరిపోయిన పరిస్థితి. దాన్ని అనుభవించుటకు యేసు ప్రభు తనను పల్లముతో పొడవటానికి అనుమతించాడు. ఆ కిరణాలు లోపల రక్తము, జీవజలం ప్రవహించే కిరణాలు లోపల మీ కుటుంబాలను అర్పించే టైంకి పేరే 3 గంటల ప్రార్థన. ఈ టైంలోని ఎక్కువగా ఆయన హృదయం కదిలింపబడుతుందంట ఈ ప్రార్థన ద్వారా. అది కూడా హృదయ అంతరంగం కదిలిపడుతుందంట. ద ఇన్నర్ ఛాంబర్ ఆఫ్ హిస్ హార్ట్ ఈస్ స్టర్డ్ యాజ్ వి ప్రే దిస్ ప్రేయర్. వీ ప్రే ఫర్ యువర్ ఫ్యామిలీ, ఆల్సో ఆల్ ద ఫ్యామిలీస్ హూ డోంట్ ఈవెన్ నో సచ్ ఎ ప్రేయర్ ఈస్ దేర్. అందరి కోసం ప్రార్థన చేస్తూ ప్రార్థించి ముగించబోతున్నాం. దేవా, ఎంతమంది శుక్రవారం ఈ ప్రార్థనలు పాల్గొంటున్నారో ఈ లింక్ని అందరికీ పంపిస్తూ యేసు తిరుగుదయం దగ్గర కుటుంబాలను అర్పిస్తూ ఉన్నారో, సిలువ క్రిందకు వస్తున్నారో, సిలువ క్రింద సాతానుడు నలిగిపోవునుగా, రోగ బాధలు తొలగిపోవునుగా, సొంత ఇల్లు లేకుండా బాధపడుతున్న 2 వ్యక్తులకు దేవా అద్భుత రీతిగా ఇల్లు కట్టబోతున్నందులకి నీకే స్తోత్రం తండ్రి. ప్రభా, వీసా విషయంలో పోరాడుతూ వెళ్ళిన తర్వాత రిజెక్ట్ అయిపోతున్నటువంటి 2 వ్యక్తులను ప్రభా, ఒక వ్యక్తి స్త్రీ, ఇంకొక పురుషుడు, ఇద్దరిని ఆశీర్వదిస్తున్నందులకై నీకే స్తోత్రం. పాడి స్తుతిద్దాం, ఆరాధిద్దాం, సిలువనాథుని ఆశీర్వాదమును పొందుకుందాం. కలువరి ప్రేమ, కనికర ప్రేమ, సిలువలో ప్రేమ, జీవమిచ్చే ప్రేమ. కలువరి ప్రేమ, కనికర ప్రేమ, సిలువలో ప్రేమ, జీవమిచ్చు ప్రేమ. పొడువబడిన హృదయం తెరచి పిలిచే ప్రేమ, రక్తనీటి ప్రవాహముతో తడిపే ప్రేమ. పొడువబడిన హృదయం తెరచి పిలిచే ప్రేమ, రక్తనీటి ప్రవాహముతో తడిపే ప్రేమ. ఆ తిరు హృదయానికి మా కుటుంబాన్ని అర్పిస్తున్నా.
ఆ తిరు హృదయానికి మా కుటుంబాన్ని అర్పిస్తున్నా. సంరక్షణనిచ్చి మమ్ము దీవించు దేవా, సంరక్షణనిచ్చి మమ్ము దీవించు దేవా. నా యేసుని ప్రేమ నన్ను మార్చు ప్రేమ, నా పరమ తండ్రి ప్రేమ ఎంత గొప్ప ప్రేమ నీది యేసయ్యా. ఈ ప్రార్థన ద్వారా కల్వరిగిరి ఎక్కాం. అక్కడ యేసు ప్రభు మమ్మల్ని చూస్తున్నాం. ఇప్పుడు మీ మీద నా మీద దేవుడు కనికరించబోతున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. కుటుంబం మొత్తం రెక్కల క్రింద భద్రంగా ఉండబోతుంది. నమ్మండి, ప్రవచన రూపంలో ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దేవుని యొక్క ఆశీస్సులపై తల వంచి, శిరములు వంచి, చేతులు జోడించి ప్రభుని ఆశీర్వాదం పొందుకుందాం. లెట్స్ ఆల్ జాయిన్ అవర్ హ్యాండ్స్, bow down our head to before this Almighty God to receive the final blessings of the Almighty God. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ కల్వరి నుండి వెలువడిన అదే జీవ నదిలో ముంచి కడిగి శుద్ధి చేసి స్వస్థపరచి మీరు ఎదురు చూస్తున్న కార్యములు చేసి మిమ్మల్ని సాక్షులుగా దీవించునుగాక. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Spirit, through this prayer, may the blood gush out from the cross and wash us and perform miracle to make us a testimony now and forever. Amen. కలువరి ప్రేమ, కనికర ప్రేమ, సిలువలు ప్రేమ, జీవమిచ్చు ప్రేమ. దైవ సన్నిధిలో నింపిన దేవునికి స్తోత్రం చెల్లిస్తూ గాడ్ బ్లెస్ యు.